ఓయూ ఆర్ట్స్ కళాశాలను సెమినార్ హాల్లో ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలన్నారు. గ్రూప్ 1 పరీక్షలో 1:100 అమలు పరచాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీని వేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులే. తెలంగాణలో ఏ ఒక్క నాయకుని కుటుంబంలో ఎవరూ చావలేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కొరకు ఆత్మ బలిదానాలు చేసుకుంది విద్యార్థులే కాబట్టి అలాంటి విద్యార్థుల నియామకాల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన డిమాండ్, ప్రధాన ఎజెండా ఏదైనా ఉందంటే ఒకటి వీళ్ళకే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రిటైర్డ్ అయిన ఎక్స్టెన్షన్ చేసుకుంటా దగ్గుదమ్మచ్చినోడిని, బీపీలుండోని, షుగర్లుండోని ఉద్యోగాలు అయితే వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. ప్రజల సమస్యలు కూడా ఎక్కడెక్కడ పడకేసినాయి. ఉద్యోగులు అనేది ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉండలేరు. మొత్తానికి మొత్తం మీరు కోరుకున్న గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచే కాకుండా మొత్తానికి మొత్తం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే దొంగ వాగ్దానాలు చేశాడో, అబద్దాల వాగ్దానాలు చేశాడో ఇవి నిజం కావాలంటే అప్పుడున్న పేపర్ ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు చూడండి. మొత్తము 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ